మీ కళ్ళద్దాలిక పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. ఈ వీధిలోని ముందరే ఆ ఇంటి వాళ్ళతో ఆడుకుంటా ఉండింది. ఆ రోజు పాల ప్యాకెట్ కావాలంటే ఈ రోడ్లోనే సార్ ముందర ఇక్కడ తెచ్చిచ్చింది. మీ షాప్ కోసం చిన్న పాప ఈరోజు చనిపోయింది. మిస్సింగ్ అయ్యి ఎవరో తెలియని గుర్తు తెలియని వ్యక్తులు పాపని చంపేశారు. మీకు ఎలా అనిపిస్తుందన్న? బాధగా ఉంది. కనీసం చివరి చూపు కూడా లేకుండా అయిపోయింది. 3-4 రోజుల నుండి అందరూ తిరిగినారు. మా పాప ఇట్లా మంచి పుట్టడంలో ఆ విధంగా పుట్టింది, కానీ ఇంత దారుణంగా ఈ విధంగా చేయడం ఇది చాలా చంపేసినారు. హత్య ఇది చేసింది కన్ఫామ్ గా. ఇది అందరికీ తెలుస్తా ఉంది. చిత్తూరు జిల్లా పొంగునూరు హెడ్ క్వార్టర్ నందు దుబేదల్ కాంపౌండ్ నందు ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం. ఇటీవల ఎంతో సంచలనం సృష్టించినటువంటి అశ్వియ మృతికి కారణమైనటువంటి ఇక్కడ ఈ ప్రదేశంలో అయితే ఇక్కడ ఉన్నాము. ఎందుకంటే ఈ దుబేదల్ కాంపౌండ్ ఇదే స్ట్రీట్లో పాప సహతోటి స్నేహితులతో ఆడుతూ పాడుతూ తిరిగేది. అంతేకాకుండా ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరిగినా తెలిసే పరిస్థితి అయితే కానీ లేదు. ఎందుకంటే ఎక్కడ కానీ సీసీ ఫుటేజీలు కానీ ఎలాంటి ఆధారాలు కానీ ఇక్కడ ఎటువంటి ఇది లేదు. అంటే ఏమి జరిగింది అన్న అంశాన్ని కూడా గుర్తించలేకపోయే పరిస్థితి కూడా ఇక్కడ మనం అయితే చూస్తున్నాం. చూడండి, ఎక్కడ కానీ ఆ స్ట్రీట్లో అయితే ఆ కరెంటు స్తంభాలు ఉన్నాయి కదా, అక్కడ కానీ ఎక్కడ కానీ సీసీ ఫుటేజీలు అయితే లేదు. ఇక్కడైతే ఉంది. ఇక్కడ కూడా ఎక్కడ కానీ సీసీ ఫుటేజీల ఆనవాళ్ళు అయితే ఎక్కడ కానీ ఇక్కడ కనిపించడం లేదు. అశ్వియ వాళ్ళ ఫ్యామిలీ నివాసం ఉంటున్న ప్రదేశము, ఆ వీధి కూడా ఇదే. అశ్వియ గత నెల 29వ తేదీ సాయంత్రం 7 గంటల సమయంలో ట్యూషన్ నుంచి వచ్చి ఆడుకుంటున్న సమయంలో మిస్సింగ్ అయింది. అంటే ఎవరు తీసుకెళ్లారు ఏమీని కూడా మనకైతే ఎట్టి పరిస్థితిలో కూడా తెలియలేదు. ఆ మరుసటి రోజు పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అప్పటి నుంచి దర్యాప్తు అయితే కొనసాగించారు. ఇదే అశ్వియ వాళ్ళు నివాసం ఉన్నటువంటి ప్రదేశము, ఆ ఇల్లు కూడా ఇదే. ఒకసారి అశ్వియ వాళ్ళ కుటుంబీకుల్ని పరామర్శించి వాళ్ళని ఒకసారి కలిసే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే హస్బతుల్లా అన్న గారు. పాప చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. అసలు ఇంకా లోటుని ఎవరు అసలు తేల్చలేరు. అసలు ఇటువరకే కూడా దాదాపు 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఒకసారిగా ఉలిక్కిపడ్డాయి. ర్యాలీలు, నిరసనలు అయితే భారీగా తెలియపరుస్తున్నారు. ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు అయితే ఇప్పటికే చాలా ఇదయ్యారు. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు జరగడం చాలా అరుదుగా జరుగుతుంటాయి. అది అలా మన ఊర్లో మనకు జరగడం చాలా బాధాకరమైన విషయం. అసలు 29వ తేదీ పాప ఆ సమయంలో ఎటు పోయింది, ఆ సమయంలో ఏం జరిగింది? 29వ తేదీ ఆదివారం. ఆ రోజు వచ్చి మ్యారేజ్ ఉంది గోగల్ ఫంక్షన్ హాల్లో. ఆఫ్టర్నూన్ 12:30 గంటలకి ఫ్యామిలీతో సహా పోయినాము. వెళ్ళిన తర్వాత పెళ్ళి చూసుకున్నాము. 2 గంటలకి రిటర్న్ వచ్చేసాం. మేము పోతానే ముహూర్తం అయిపోయింది. 1:30 గంట భోజనాలు అయిపోయాయి. నేను, మా తమ్ముడు, మా వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు, మా పిల్లలు, మా అమ్మ అంతా పోయి భోజనాలు చేసుకొని 2 గంటలకి ఇంటికి వచ్చేసాం. మధ్యాహ్నం 2:30కి వాళ్ళంతా కలిసి నడిచి ఇంటికి వచ్చినారు. వచ్చిన తర్వాత 4:30 వరకు ఈడే ఇంట్లో కూర్చొని టీ కాఫీ తాగేసి, నాకు మదనపల్లి వర్క్ ఉందని మా తమ్ముడు బండిలో వచ్చి మదనపల్లి బస్ స్టాండ్లో వదిలినాడు. ఆ తర్వాత మా తమ్ముడు, వాళ్ళ భార్య, పిల్లలు అంతా పలంనేరులో కాపురం ఉన్నారు. పలంనేరుకి వెళ్ళిపోయినారు. తర్వాత సాయంత్రం 6 గంటలు 6:30 వరకు పాప ఆడుకుంటా ఉండింది ఇంట్లో. అక్కడ పక్కనింటి వాళ్ళకి 6-6:30కి పాల ప్యాకెట్ కూడా తెచ్చిచ్చి 7-7:10 తర్వాత మా భార్య పోయి పిలిచేదానికి పోతే, ఇంకా కొద్దిసేపు ఆడుకొని వస్తాను నేను, పిల్లలు ఉన్నారు లోపల పోయినారు అని చెప్పినారు. పక్కింటి వాళ్ళు కూడా 7:15కి చూసినారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో, కరెక్ట్గా 10-15 నిమిషాలు 7:30కే
పాప కనిపించకుండా అయిపోవడము. అక్కడ మా ఇంట్లో వాళ్ళు, మా భార్య, పిల్లలు చూసి ఎక్కడ పోయినారు ఇట్లా అట్లా అంటే అంటే మళ్ళీ అక్క మళ్ళీ బయట పిలిస్తే పాప లేదు అక్కడ. లేదు. ఉంటా అదృశ్యం అయిపోయింది. ఏం జరిగిందో ఏమో అర్థం కాలేదు. తర్వాత పోయి అందరికీ మా బంధువులు అందరూ ఊర్లో ఉండేవాళ్ళు, అందరి పక్కింటి వాళ్ళు, తెలిసిన వాళ్ళు అందరికి చెప్తే పాప ఎక్కడ పోయింది ఇట్లా అంటే అందరూ కాంపౌండ్ మొత్తం ఈ ఏరియా అంతా సెర్చ్ చేసినారు. అందరూ చూసి ఇది అనే వరకు చాలా మంది యువత, పుంగనూరు యువత మొత్తము అలర్ట్ అయిపోయి మొత్తం ఇక్కడికే వచ్చేసినారు. కనీసం దాదాపు నేను వచ్చే టయానికి 300-400 మంది దాకా ఇక్కడ గుమ్మిగూడి ఇంటి దగ్గర అంతా ఉన్నారు. ఊర్లో మొత్తం వెతకడము, ఎక్కడ చూసినా 2 వీలర్లు, కార్లు మొత్తం వేసుకొని పుంగనూరు యువత మొత్తం వాళ్ళు వీళ్ళు అనిలే ప్రతి ఒక్కరూ సహాయం చేసినారు. ప్రతి ఒక్కరూ వాళ్ళంతా వాళ్ళే స్వచ్ఛందంగా వెతికి చూసినారు. ఎక్కడ కానీ జాడ కనిపించలేదు. తర్వాత పోలీస్ శాఖ సిఐ సార్ గారు డైరెక్ట్గా ఇంటికాటికి వచ్చినారు. ఆ రోజే వచ్చినారు. ఆ రోజు అప్పటికప్పుడు వచ్చేసినారు. వచ్చిన తర్వాత సిఐ గారు ఇట్లా జరిగింది సార్ అని చెప్తే కనుక్కొని వాళ్ళ కంప్లైంట్ ఇవ్వమని చెప్పినారు. నేనే స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చి తెచ్చి కాపీ సార్కి ఇస్తే ఇమీడియట్గా అందరికీ అలర్ట్ చేసి చుట్టుపక్కల ఉన్న ఊర్లకి అందరికీ పంపినారు. ఊర్లో యువత చుట్టుపక్కల గ్రామాలు, పొలంనేరు, మురబాగులు, సరౌండింగ్, చోడేపల్లి, మదనపల్లి ఇట్లా సరౌండింగ్ మొత్తం A to Z వెతికినారు. కానీ పాప జాడ మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఒక్క CCTV ఫుటేజ్లోనూ కనిపించలేదు. తర్వాత మరుసటి రోజు సార్ వాళ్ళు స్క్వాడ్ అంతా తీసుకుని వచ్చి బ్రాస్ స్క్వాడ్తో సహా చెక్ చేసినాము. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. ఇక్కడ చెంగలాపురం రోడ్డు వరకు మాత్రమే వెళ్ళినారు డాగ్ స్క్వాడ్. అక్కడ నిలిచిపోయినారు. మళ్ళా తర్వాత ఇంకో డాగ్ని తెప్పించినారు. అది తెప్పించినా ఆటి వరకే పోయి అది ఆటికే స్టాప్ అయిపోయింది. అందువలన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అంతా ఇక్కడ పెట్టడం వల్ల ఇటు సైడే పెట్టినారు. అది దానివల్ల ఏం జరిగిందో ఏమో అని తెలియలేదు. కాబట్టి ఇదే వెతుకులాటలో పోలీసులందరూ, టీం అంతా చాలామంది చాలా ప్రయత్నం చేసినారు. ఊళ్ళో ప్రజలందరూ సాయం చేసినారు. యువత అంతా తిరిగి సర్చింగ్లోనే ఉన్నారు. నైట్ అంతా మార్నింగ్ వరకు కంటిన్యూగా వెతికినారు. మరుసటి రోజు మొత్తం చెక్ చేసి ఎవరు మీద డౌట్లు ఉన్నాయి ఏమి, నా దగ్గరే ఇన్ఫర్మేషన్లు అన్నీ తీసుకొని నా ఫోన్ ద్వారా కాంటాక్ట్స్, గొడవలు, రియల్ ఎస్టేట్లో కానీ ఏమన్నా సంబంధం ఇలాంటివి ఉండేటివన్నీ లావాదేవీల గురించి అడిగినారు. వాళ్ళకి చెప్పినాము, అన్ని డీటెయిల్స్ ఇచ్చినాము. వాళ్ళని కనుక్కున్నారు, రాస్క్వాడ్ ద్వారా చెకింగ్ చేసినారు. కానీ ఎటువంటి ప్రయోజనం లేదు. మరుసటి రోజు బుధవారం రోజు బుధవారం రోజు పోలీస్ స్టేషన్లోనే ఉన్నాను. ఆ రోజు నేను కూడా ఇట్లా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందని చెప్పి నన్ను పోలీసులు పిలుచుకొని స్పాట్కి పిలుచుకొని పోయినారు. చూస్తే అంతవరకు కూడా మీకు తెలియలేదు అక్కడ ఇది? అంతవరకు నాకు తెలియదు. మార్నింగ్ నుంచి నేను స్టేషన్లోనే ఉన్నాను. వేరే అబ్బాయిని ఎవరినో అటాక్ చేయడానికి ప్రయత్నించడం వలన వాళ్ళు వాడిని పట్టుకోవడానికి పరిగెత్తుంటే ఆ సమయంలో ఈ పాప కనిపించడం జరిగింది నీళ్ళలో. వాళ్ళు ఇంటిమేషన్ ఇవ్వడంతో పోలీసులంతా అలర్ట్ అయ్యి వాళ్ళు అక్కడికి చేరేవారు. నన్ను తీసుకొని పోలీసు వారు అక్కడ చేరే వరకు దాదాపు సుమారుగా 10,000 మంది పైన ఉన్నారు. నేను మళ్ళీ తర్వాత చూసి పాపను ఐడెంటిఫై చేశాను. పాప పాల ప్యాకెట్కి ఒకటే వెళ్ళేదా? పాపతో పాటు తోడుగా మీరెవరన్నా వెళ్ళేదా? అది ఎంత దూరం వెళ్ళేది? మామూలుగా సాధారణంగా అయితే మా అంగడి ఇంటి ముందరే ఉన్నది షాపు. కానీ ఆ రోజు వాళ్ళు మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళడం వల్ల ఇక్కడ పక్కన చాంద్బాష అంగడి అని ఉన్నది. అక్కడికి వెళ్ళి పక్క వాళ్ళకి పాల ప్యాకెట్ తీసుకొని వచ్చింది ఒంటరిగానే. మామూలు ఈ వీధిలో మామూలుగా తిరుగుతూ ఉంటారు, ఎటువంటి భయం కానీ. అందరూ పిల్లోళ్ళు సాయంత్రం పూట ప్రతి ఒక్క పిల్లోళ్ళు అందరూ కలిసి ఒక 10 మంది వరకు ఆడుకునేవారు. డైలీ జరుగుతూ ఉండే రొటీన్, మామూలు డైలీ జరుగుతుంది. ఈవెన్ ఎస్పెషల్లీ ఆ రోజు అనే ఏం కాదు, డైలీ చేసి ఆడుకుంటూ ఉంటారు. సాయంత్రం పూట మార్నింగ్ స్కూల్ పోయి ఇచ్చిన తర్వాత మద్రసాకు పోయిస్తుంది మా పాప. 6-6:30కు వచ్చిన తర్వాత 7కు అట్లా పోయి మామూలుగా 1 గంట 1/2 గంట ఆడుకొని వచ్చి తర్వాత హోంవర్క్ చేసుకొని భోజనం చేసుకొని పండుకుంటుంది. 10 గంటలకు కరెక్ట్గా నిద్రపోతుంది. అట్లా ఆ రోజు మా దురదృష్టం కొద్దీ ఆ విధంగా జరగడము, క్షణాల్లో అది ఎంత అయిపోయింది అక్కడ. తర్వాత ఎట్లా ఏమి అనేది ఇంతవరకు ఇన్ఫర్మేషన్ కానీ ఎటువంటి సమాచారం లేదు. మాకు 3 రోజుల ముందు ఇది సంఘటన జరిగిందని బుధవారం రోజు 12 గంటలకు సమ్మర్ ట్యాంక్ స్టోరేజ్ దగ్గర పిలుచుకొని పోయినారు. ఆ దారుణాన్ని మేము చూడలేక పాప ముఖం చూసే పరిస్థితి కూడా లేకుండా ఆ మాదిరి అయిపోయింది. నీళ్ళల్లో 2 days ఉండడం వల్ల 2-3 days పాప యొక్క ఇది చాలా దారుణంగా అయిపోయింది. మా పాప ముఖం చూసేదానికి ధైర్యం కూడా చాలలేదు. చూసే ధైర్యం లేక, ఆ తట్టుకునే శక్తి లేక పాపను కూడా చూడలేదు. అట్లే ఇది చేసి దానం చేసేసినాం.
మా పాప ఇట్లా మంచి పుట్టడంలో ఆ విధంగా పుట్టింది, కానీ ఇంత దారుణంగా ఈ విధంగా చేయడం ఇది చాలా అకస్మాత్తుగా మా పాపను తీసుకొని వెళ్ళిపోయినారు. ఇంత షార్ప్ అంటే ఎడ్యుకేషన్ చదువులో కానీ ప్రతి ఒక్కటి మంచి షార్ప్గా ఉండేది. అలాంటి పాపను అన్యాయంగా క్షణాల్లో తీసుకొని వెళ్ళిపోయినట్టు మాయం చేసినారు. ఇంతవరకు ఇదేనేది లేకుండా అయిపోయింది సార్. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.